ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో యువత, అనేక మంది యవనస్తుల జీవితాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే, ఈ కాలపు యువత ఎక్కువగా మూడిటి విషయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారట. ఒకటి క్రికెట్ గురించి, 2 సినిమా రాజకీయాల గురించి, 3వది అన్నిటికంటే మించింది అమ్మా సెల్ ఫోన్ దగ్గర. ఇద్దరు కూర్చున్నారంటే, అరే విరాట్ కోహ్లీ గడు కొట్టాడురా, ఆడరా అంటే ఈలోపు ఇంకొకటి అంటాడు, ఆడిదేముందరా, ఈ మధ్య ఒకడు వస్తున్నాడు సూర్యవంశీ, ఆడు కొడితే 6లురా. వాళ్ళ గురించి మాట్లాడుకొని, ఆ పోసుకోలు ముచ్చట్లు మాట్లాడుకొని నీ బ్రతుకును భ్రష్టుని చేసుకుంటున్నావుగా. కోహ్లీ ఆట ఆడటానికి ఆ గ్రౌండ్లో కనపడేది గంటే, ఆ గ్రౌండ్లో గంట ఆడటానికి 30 రోజులు తను బ్రతుకుతున్న స్థలాల్లో రోజుకొచ్చి 16 గంటలు ప్రాక్టీసులు గడుపుతారట. అరే కోహ్లీ అంటున్నారు, ఎందుకు ఊరకనే అంటున్నారు? 16 గంటలు గడిపాడట. మరి ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒక అనామకుడు అందలమెక్కి ప్రపంచాన్ని శాసించే ఒక గొప్ప ఆటగాడిగా మారాడంటే, శ్రమను, తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టాడు. చదువుకున్న బిడ్డలారా, మీరు రోజుకొచ్చి ఎన్ని గంటలు చదువుకుంటున్నారు? ప్రొద్దున్నే లేచి పుస్తకాల దగ్గర కూర్చునే అలవాటు ఉందా? ఫోన్ దగ్గర కూర్చునే అలవాటు ఉందా? కాలేజీకి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా పాఠాలు వింటున్నారా? చిచ్చోరగాడిలాగా తిరుగుతున్నారా? స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, నా జీవితంలో నేను ఒక స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆడతా పాడుతా బ్రతికితే కాదు, కష్టపడాలి. నన్ను నేను పెట్టుబడిగా పెట్టాలని కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత చదువుకుంటున్నారా? ఆడుతూ పాడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ యవన బిడ్డలారా, సోమరితనాన్ని అలవాటు చేయకండి, సుఖభోగాలు అలవాటు చేయకండి, విపరీతమైన తిండిని అలవాటు చేయకండి, పొరపాటున నిద్రపోతానని అలవాటు చేయకండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా మీరు శరీరంతో ఉన్న దినాల్లోనే శ్రమపడే మనస్సును మీరు కలిగి ఉండండి. ఓ భక్తుడు అంటాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు.